ఒకప్పుడు ఒక రంగురంగుల అరణ్య పాఠశాలలో చాలా స్టైలిష్ గా పుష్గా కనిపించే చింపాంజీ టీచర్ సర్ చింపింగ్టన్ తన కుడి చేతిలో మెరిసే పొడవాటి స్టిక్ పట్టుకుని క్లాస్ లోకి వచ్చాడు. అన్ని జంతు పిల్లలు యాంటిలోప్, ఎలుగుబంటి, పిల్లి, జింక, ఏనుగు, నక్క, జిరాఫ్, హిపో, ఇగువానా, జగువార్, కోలా, సింహం, కోతి, న్యూట్, గుడ్లగూబ, పాండా, బటేర్, కుందేలు, పాము, పులి, యూనికార్న్, గద్ద, వోఫ్, జీరస్, యాక్ మరియు జీబ్రా అందరూ ఒకే విధంగా ఉన్న యూనిఫార్మ్లు వేసుకుని అందమైన బెంచ్లపై కూర్చున్నారు. బ్లాక్ బోర్డ్ పై సర్ చింపింగ్టన్ రంగురంగుల అక్షరాలతో మొత్తం అల్ఫాబెట్ ను రాశాడు. ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ. అతను ప్రతి అక్షరాన్ని చూపిస్తూ గర్వంగా అన్నాడు, క్లాస్, ఈ రోజు మనం ఏ నుండి జెడ్ వరకు సూపర్ పోష్ స్టైల్లో నేర్చుకుంటాం. అన్ని జంతు పిల్లలు ఆనందంగా జోరుగా అల్ఫాబెట్ ను చదివారు. ఇంత రంగుల హంగామా, ఇంత ఫన్నీ క్లాస్ ను అరణ్య పాఠశాల ఇంతవరకు చూడలేదు. ఆ తర్వాత చివరి క్షణం వచ్చింది. సర్ చింపింగ్టన్ అడిగాడు, చాలా బాగుంది పిల్లలు, చెప్పండి, జెడ్ తర్వాత ఏమి వస్తుంది? జీబ్రా నమ్మకంగా నిలబడి అరిచాడు, సర్, జెడ్ తర్వాత వస్తుందేది స్లీప్. క్లాస్ అయింది. బై. సర్ చింపింగ్టన్ స్టిక్ చేతి నుండి జారిపోయింది. ఈ అల్ఫాబెట్ ఎవరు నేర్పించారు అని ఆశ్చర్యపోయాడు. అంతే, మొత్తం క్లాస్ పెద్దగా నవ్వింది. ఇంత క్యూట్ కథ చూసావు కదా, ఇప్పటికైనా లైక్, సబ్స్క్రైబ్ చే.